నేషనల్ ఛానల్ ఇవాళ మనకి గ్రూప్ 1 గురించి ఒక తాజా అప్డేట్ కనిపిస్తుంది దిశ పేపర్లో. సో రకరకాలైనటువంటి వార్తలు మనకి గ్రూప్ 1 గురించి కావచ్చు, అటు డిఎస్సి గురించి కావచ్చు, దినపత్రికలలో కొంత నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకటి క్లియర్గా మీరు గుర్తుంచుకోండి, ఏ వార్త వచ్చినా ఏది కూడా ప్రచురితమైనా కూడా ఎంతో కొంత దాంట్లో విశ్వసనీయ సమాచారం లేకుండా వార్తలు బయటికి రావు. ఒకటి క్లియరు, మీకు గ్రూప్ 1 నోటిఫికేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ రావడం దాదాపు ఖాయము, డిఎస్సి నోటిఫికేషన్ రావడం దాదాపు ఖాయము. దీంట్లో ఈ రెండిట్లో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ప్రభుత్వము కొంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకోలేకపోతుండొచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే తాజా ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఇమ్మీడియట్ మీరు సేకరించండి అని కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగిందంటే ప్రభుత్వం ప్రొసీడ్ అవుతుంది నోటిఫికేషన్ ఇవ్వడానికి. క్యాబినెట్ మీటింగ్ ఉంది త్వరలో. ఈ క్యాబినెట్ మీటింగ్లో డెఫినెట్గా వీటి గురించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ గ్రూప్ 1 గురించి ఒక తాజా అప్డేట్ మనకు దిశ పేపర్లో కనిపిస్తుంది. ప్రస్తుతం అదనంగా చేరిన 30 వేకెన్సీస్ అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దగ్గరికి వచ్చినాయి కొత్తవి. ఈ ఏడాది చివరికి ఇంకొక 130 ఖాళీ అవుతున్నాయి అని ఉంది. మరి ఈ ఖాళీ అవుతున్నటువంటి 130ని కూడా ఈ నోటిఫికేషన్లో కలపాలా, సప్లిమెంటరీ నోటిఫికేషన్లో కలపవచ్చా అనేది ఇప్పుడు గవర్నమెంట్ ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న. దీనికోసం లీగల్ ఒపీనియన్ కోసం కూడా మనకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కొత్త నోటిఫికేషన్ ఫ్రెష్గా ఇవ్వడమా లేక అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడమా, ఇది ఒకటి ఉంది. కాబట్టి క్యాబినెట్ భేటీలో మరి డిస్కషన్ చేసిన తర్వాతనే ఒక ఫైనల్ డిసిజన్ అయితే గవర్నమెంట్ తీసుకోబోతుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కేసు ఉంది పాత నోటిఫికేషన్ మీద. ఆ కేసును విత్డ్రా చేసుకునే దిశగానే ప్రభుత్వం దాదాపుగా సమాయత్తమైనట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ గమనిస్తే గ్రూప్ 1 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఏ డౌట్ లేదు. నిరుద్యోగులు ఎవ్వరూ కూడా ఇక్కడ అపోహపడాల్సినటువంటి అవసరం లేదు, అనుమానాలు అవసరం లేదు. 30 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఏడాది చివరికి ఇంకొక 130 పోస్టులు అయితే మనకు ఖాళీ అవుతున్నట్టు కూడా మనము ఇక్కడ సమాచారం ఉంది. మరి ఈ ఖాళీగా ఉన్న పోస్టులకు మాత్రమే భర్తీ ప్రక్రియ చేపట్టాలా, త్వరలో ఖాళీ అయ్యే పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలా అనే దాని మీద క్యాబినెట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకి తేలనుంది. పెంచిన పోస్టులను ఎలా భర్తీ చేయాలి అనే అంశం మీద కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా, పాత నోటిఫికేషన్ కొనసాగింపుగా మరి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలా అనే అంశంపై మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాతనే ఒక క్లారిటీ వస్తుంది అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సరే, గతంలో నిర్వహించినటువంటి పరీక్ష గురించి మళ్ళీ ఇక్కడ వివరాలు ఇచ్చారు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టులో అయితే ఉంది ప్రజెంట్. నెక్స్ట్ ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ సగటు నిరుద్యోగి కావాల్సినటువంటి అంశం. ఇక్కడ పెరగనున్న ఖాళీలు అనేది ఒకటి ఉంది. గతంలో గుర్తించిన 503 గ్రూప్ 1 పోస్టులకు అదనంగా ఇంకా ఏమైనా ఖాళీలు ఏర్పడితే ఆ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలు. ఇది కూడా మనకు 2-3 రోజుల కిందటనే అప్డేట్ వచ్చింది కాబట్టి దీని గురించి కూడా డిస్కస్ చేయడం లేదు. అంటే ఒకటి మీరు ఒక 30 అయితే ఇప్పుడు వచ్చినాయి, 130 ఈ ఏడాది చివరికి వేకెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు కలపడమా లేదా, ఒకవేళ కలిపితే మాత్రం ఆ మొత్తం 660 పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, అట్లీస్ట్ 600 పోస్టులు అయితే డెఫినెట్గా ఉంటాయి అనుకోండి. మీరు ఒక 100 పోస్టులు ఆడైనా కూడా సగటు నిరుద్యోగికి కొంత ప్లస్ అనుకోవచ్చు. సో మీరు గ్రూప్ 1 ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. అప్డేట్స్ ఎప్పుడున్నా నేను తప్పకుండా మీకు అందిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.